Hi students, welcome to our channel. Today we will discuss Rekha Ganitam Geometry loni Introduction Part 4 చూద్దాం ఈ రోజు. ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా సపోర్ట్ మీ. సో ఈ రోజు కోణాల యొక్క రకాల గురించి చూద్దాం. సో అల్పకోణం అంటే ఏంటమ్మా? ఒక కోణం 90 డిగ్రీల కంటే తక్కువ లేదా 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్న కోణాన్ని అల్పకోణం అంటాం. సో whose angle is less than 90 degrees greater than 0 degrees are called acute angle మా. సో చూడండి, 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలి, 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. సో ఈ విధంగా 90 డిగ్రీస్ కంటే తక్కువ, 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్న యాంగిల్ ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. సో బి యాంగిల్ దీన్ని ఏ విధంగా పిలుస్తామా? యాంగిల్ AOB లేదా యాంగిల్ O ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఓకేనా? ఎప్పుడు మనం ఈ మిడిల్ గా ఉండేటటువంటి యాంగిల్ ని క్యాచ్ చేయాలమా? యాంగిల్ AOB ఈ మిడిల్ లో ఉండేటటువంటిది యాంగిల్ O, అదే ఇంపార్టెంట్. సో 45 డిగ్రీస్. సో ఏదైతే 90 డిగ్రీల కంటే తక్కువ, 0 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే ఆ యాంగిల్స్ ని మనం అల్పకోణము, ఇంగ్లీష్ లో అయితే ఎక్యూట్ యాంగిల్ అంటామా. సో సెకండ్ వన్ చూడండి, అధిక కోణం. ఏదేని ఒక కోణం విలువ 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ, అలా ఉన్న కోణాన్ని ఏమంటాం? అధిక కోణము. అబ్ట్యూజ్ యాంగిల్. హూజ్ యాంగిల్ ఈస్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ లెస్ దెన్ 180 డిగ్రీస్, దట్ ఈస్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సో 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్న కోణాన్ని ఏమంటాం మనం? అబ్ట్యూజ్ యాంగిల్. సో ఉదాహరణకి 90 డిగ్రీస్ దాటి 91 డిగ్రీస్ అయినా 95, సో ఈ విధంగా 179 డిగ్రీస్ దాకా మనం అబ్ట్యూజ్ యాంగిల్స్ అనే అంటాం. సో చూడండి, లంబ కోణం, రైట్ యాంగిల్. ఒక కోణము 90 డిగ్రీస్ అయినా దాన్ని మనం లంబకోణం అంటామా. ఒక కోణం 90 డిగ్రీస్ గనక ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మనం? 90 డిగ్రీస్ అంటాం. సో ఈ డిగ్రీస్ ని ప్రతి కోణం, ఈ లంబకోణము రైట్ యాంగిల్ ఈస్ డివైడెడ్ ఇంటూ 90 ఈక్వల్ పార్ట్స్. 90 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుందమ్మా. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ డిగ్రీ. సో ఇక్కడ చూసారు కదా, దిస్ ఈస్ కాల్డ్ డిగ్రీ. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఇలా చిన్న గీత ఉంటే దాన్ని మనం మినిట్స్ అంటామా. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. ఈ విధంగా రెండు చిన్న గీతలు ఉంటే వాటిని సెకండ్స్ అని, ఒక గీత ఉంటే దాన్ని మనం మినిట్స్ అని అంటామా. ఓకేనా? 1 డిగ్రీ ఈక్వల్ టు 60 మినిట్స్, 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. చూడండి, సో ఎవ్రీ రైట్ యాంగిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 90 ఈక్వల్ పార్ట్స్. ఈచ్ ఈక్వల్ పార్ట్ ఈజ్ కాల్డ్ ఏ డిగ్రీ. ఓకేనా? డిగ్రీ అంటే ఏంటమ్మా? సో చిన్న 0. సో నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు నెక్స్ట్ సరళ కోణం. సో ఇంగ్లీష్ లో అయితే స్ట్రైట్ యాంగిల్. an angle whose measure is 180 degrees is called a straight angle. ఏదేని ఒక కోణం కొలత 180 డిగ్రీలైనా ఆ కోణాన్ని ఏమంటామా? సరళ కోణము అంటాము. సో దాన్ని ఏ విధంగా రాస్తాం మనం? సో ఇక్కడ 0 B. సో ఈ విధంగా ఉండేటటువంటి కోణాన్ని మనం సరళ కోణము. అదే అయితే రైట్ యాంగిల్ అయితే ఏమన్నామా? an angle whose measure is 90 degrees is called right angle. So straight angle అయితే an angle whose measure is 180 degrees, that is called straight angle. And right angle అయితే an angle whose angle is 90 degrees. An angle whose measure is 90 degrees is called right angle. ఓకేనా? ఏ కోణం విలువ అయితే 90 డిగ్రీస్ ఉంటుందో అది లంబ కోణము. ఏ కోణం యొక్క విలువ అయితే 180 డిగ్రీలు ఉంటుందో దాన్ని మనము సరళ కోణము అంటాము. నెక్స్ట్ చూడమ్మా, పరావర్తన కోణం.
లేదా ప్రతిబింబ కోణం. ఇంగ్లీష్ లో అయితే రిఫ్లెక్స్ యాంగిల్ అంటామా. సో ఎన్ యాంగిల్ హూజ్ మెజర్ ఈస్ గ్రేటర్ దెన్ 180 degrees లెస్ దెన్ 360 degrees ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్ యాంగిల్. అదే తెలుగులో అయితే 180 డిగ్రీల కంటే ఎక్కువ 360 డిగ్రీల కంటే తక్కువ ఏదైతే ఉంటుందో దానిని మనం ప్రతిబింబ కోణము లేదా పరావర్తన కోణం అంటామా. సో చూడండి 180 degrees కంటే ఎక్కువ 360 degrees కంటే తక్కువ అంటే ఈ విధంగా కిందకు వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉండేటటువంటి పార్ట్ మొత్తం ఇలా ఉండే పార్ట్ మొత్తం మనం రిఫ్లెక్స్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చారమ్మా. సో ఈ విధంగా ఇచ్చి దీని యొక్క రిఫ్లెక్స్ యాంగిల్ కనుక్కోమంటే ఇప్పుడు ఇది ఒక 45 degrees అనుకోండి. సో ఇది మొత్తం ఎంత ఉంటుంది టోటల్గా అయితే 360 degrees. చూడండి ఏఓబి యాంగిల్ ఏఓబి యొక్క పరావర్తన కోణం ఎంత అని అడిగామనుకోండి. యాంగిల్ ఏఓబి యొక్క పరావర్తన కోణం ఎంత, పరావర్తన కోణం ఎంత అని అడిగితే ఏం చెప్పాలి? ఈ టోటల్ 360 ఇక్కడ 45 degrees అన్నారు. అంటే దీని యొక్క పరావర్తన కోణం అంటే ఇది ఒక్కటి వదిలేసి ఇది మొత్తం చెప్పాలన్నమాట. అంటే టోటల్ 360 degrees కదమ్మా. టోటల్ 360 degrees నుంచి 45 degrees ని తీసేయాలి మనం. తీసేస్తే ఎంత వస్తుందో సో దట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా 315 degrees. ఓకేనా? ఆ విధంగా రిఫ్లెక్స్ యాంగిల్ అంటే దాని యొక్క రివర్స్ అన్నమాట. సో చూడమ్మా కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే తెలుగులో అయితే సంపూర్ణ కోణం. ఎన్ యాంగిల్ హూజ్ మెజర్ ఈజ్ 360 degrees అంటే ఒక కోణం విలువ 360 డిగ్రీలు అయితే దాన్ని మనం సంపూర్ణ కోణం అంటాం. చూడండి ఒక కోణం విలువ 360 డిగ్రీలు అయితే దాన్ని మనం సంపూర్ణ కోణం అంటాం. ఎన్ యాంగిల్ అదే చూడండి స్ట్రైట్ యాంగిల్లో అయితే అమ్మా ఇది కదా స్ట్రైట్ యాంగిల్. సో ఈ స్ట్రైట్ యాంగిల్లో ఏముంటాయమ్మా మనకి 2 లంబ కోణాలు ఉంటాయి మనకి. సో 2 లంబ కోణాలు ఉంటాయి. అదే మనకి సంపూర్ణ కోణంలో అయితే 360 డిగ్రీలు లేదా 4 లంబ కోణాలు ఉంటాయమ్మా. సంపూర్ణ కోణంలో ఏముంటాయి 4 లంబ కోణాలు లేదా 360 డిగ్రీలు. ఇక్కడ స్ట్రైట్ యాంగిల్లో అయితే 180 degrees లేదా 2 లంబ కోణాలు ఉంటాయి. సో నెక్స్ట్ చూద్దామా. ఎన్ యాంగిల్ హూజ్ యాంగిల్ ఈజ్ 0 degrees ఈజ్ కాల్డ్ జీరో యాంగిల్ మా. ఏదైనా ఒక కోణం విలువ 0 degree అయితే దాన్ని మనం ఏమంటామంటే జీరో యాంగిల్, శూన్య విలువ. దీన్ని ఏ విధంగా సూచిస్తారంటే చూడండి. సో ఇక్కడ సో స్టార్టింగ్ ఇది ఉంటుందమ్మా. సో దాన్ని మనం ఏమంటాం జీరో విలువ.